గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి చాలా కోరికలు ఉంటాయి, కానీ అవన్నీ నెరవేరుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మరి ఆ కోరికలు నెరవేరాలి అంటే మన వైపు నుంచి కూడా చిన్న చిన్న పనులైనా చేయాలి కదా. మరి 21 days పాటు ఎవరైతే నేను చెప్పిన విధంగా చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోరిక ఏదైనా అయ్యుండొచ్చు. ఇప్పుడే చెప్తున్నా, అది ఎలాంటి కోరికైనా అయ్యుండొచ్చు, ఈజీగా ఫుల్ఫిల్ అవుతుంది. మీ లైఫ్లోకి ఖచ్చితంగా నిజంగా తీరిపోతుంది. మీ డ్రీమ్ కార్ అవ్వచ్చు, డ్రీమ్ విల్లా అవ్వచ్చు, డ్రీమ్ జాబ్ అవ్వచ్చు, మీ కోరిక ఏదైనా అయ్యుండొచ్చు. ఈ విధంగా చేయడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా వితిన్ 21 daysలో మీ కోరిక మీ కళ్ళ ముందు ఉంటుంది. ఓకేనా? మరి ప్రాసెస్ చూద్దామా? స్టెప్ బై స్టెప్ అసలు ఏం చేయాలి, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఏ విధంగా మనం దానిని కంటిన్యూ చేయాలి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో చేయాలి. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మముహూర్తానికి ఉన్నటువంటి పవర్ ఇంకా రోజు మొత్తం మీద ఏ టైంలో కూడా ఉండదు నన్ను అడిగితే. ఎందుకు అంటే ఆ టైంలో యూనివర్స్ నుంచి మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఫ్లో అవుతుంది, కామ్గా ఉంటుంది ఆ టైంలో. అప్పుడు ఏదైనా కానీ ఒక కోరిక కోరుకున్నామంటే 100% నిజమై తీరాల్సిందే. అందుకే మన క్లాసెస్ ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలోనే ఉంటాయి. 4:30 నుంచి 6 వరకు సెషన్స్ ఉంటాయి. ప్రతిరోజు మీరు ఈ విధంగా చేయండి. ఎలా అనుకుంటున్నారా? బెడ్ మీద నుంచి కళ్ళు తెరుస్తూ నిద్ర లేవగానే బెడ్ పైనే కూర్చొని ప్రశాంతంగా కూర్చొని హాయిగా కళ్ళు మూసుకొని 3 డీప్ బ్రీత్స్ తీసుకోండి. చక్కగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇలా 3 సార్లుగా చేయండి. ఫస్ట్ వన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అలా 3 సార్లు చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అనుకుంటున్నారా? గ్రాటిట్యూడ్ తెలియజేయడం. అంటే మన లైఫ్లో ఆల్రెడీ ఇప్పటికీ మనం ఏదైతే పొందున్నామో వాటికి థ్యాంక్ యూ చెప్పడం. ఎస్, ఎలా చెప్పాలి? విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, ఇలాంటి గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చావు, ఇంత గొప్ప అదృష్టవంతమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఇంత మంచి కుటుంబ సభ్యులు అంటే అందరి ప్రేమను పొందే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు, నన్ను ఎంతో ప్రేమించే వ్యక్తులని నా కుటుంబ సభ్యులుగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఈ క్షణం వరకు మనం ఎంత సంపదను అయితే అనుభవించామో అంత సంపద కేవలం అది యూనివర్స్ నుంచే మనకి వచ్చింది కాబట్టి, విశ్వం మనకిచ్చింది కాబట్టి అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఈ క్షణం వరకు నా ఈ జీవితంలో నాకు లభించినటువంటి సకల సంపదలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మరి భూమి మీద మనకు సహకరిస్తూ ఉన్నవేంటి? పంచభూతాలు. కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్పాలి? పంచభూతాలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విధంగా చెప్పిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పేరు పేరున గుర్తు చేసుకోండి. వాళ్ళని విజువలైజ్ చేసుకుంటూ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పండి. మీ అందరి ప్రేమ నాకు లభించినందుకు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మీ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పండి. ఇలా కృతజ్ఞతలు చెప్పిన తర్వాత ఏం చేయాలి? చక్కగా లేచి బ్రష్ చేసుకొచ్చుకొని కూర్చోండి. థర్డ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. ప్రశాంతంగా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తిరిగి కూర్చోవాలి. ఈస్ట్ వైపు ఫేస్ పెట్టైనా లేదా నార్త్ వైపు అయినా ఫేస్ పెట్టి కూర్చోవాలి. కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానము అంటేనే శ్వాస పైన ధ్యాస ఉంచడం. మీరు లోపలికి ఎలా బ్రీతింగ్ చేస్తున్నారు, ఎలా బ్రీత్ అవుట్ చేస్తున్నారు, ఈ విధంగా ఒక 20 times పాటు చేయండి. ఈ 20 times పాటు ఇలా బ్రీతింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ మైండ్ కామ్ అవుతుంది. అంటే మీలో రోజు మొత్తం మీద మనం ఒక 76,000 దాకా ఆలోచనలు చేస్తామంట. సహజంగా 6,000 ఆలోచనలు సహజంగా చేస్తాం చాలా ఈజీగా. అలాగే రోజు మొత్తం మీద 6,000 నుంచి 76,000 ఆలోచనలు చేస్తామంటే మన మైండ్ అసలు ఖాళీగానే ఉండదు. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేయడం మొదలు పెడతారో శ్వాస పైన ధ్యాస ఉంచి అప్పుడు మీ మైండ్ కామ్ అవ్వడం మొదలవుతుంది. అంటే ఎలాంటి ఆలోచనలు చేయకుండా మీ ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు మీరు ఎలాంటి కోరికలైతే ఉన్నాయో వాటిని కోరుకోవడం మొదలుపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ యూనివర్స్. డబ్బు గురించి అయితే
మీరు ఎలాంటి కోరిక కోరుకోవాలనుకుంటున్నారు, మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ గురించి ఒక క్లారిటీ ఉండాలి. ఏ డేట్లో కావాలి అది కూడా క్లారిటీ ఉండాలి. అదంతా కూడా మీరు చక్కగా ఆల్రెడీ అయిపోయినట్లుగా విజువలైజ్ చేసుకోండి. ఆల్రెడీ ఆ అమౌంట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకుంటూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని, ఇప్పుడు మీకు 5 lakhs కావాలనుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, నాకు 5 లక్షల రూపాయలను ఇచ్చినందుకు. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ యూనివర్స్ 5 lakhs రూపీస్ని ఇచ్చేసింది. ఆల్రెడీ అవి మీ దగ్గర ఇప్పుడు ఉన్నాయన్నమాట. అలా కళ్ళు మూసుకొని 5 lakhs రూపీస్ మీ ఫోన్పే అకౌంట్లోనో, అర్థమవుతుందా, లేదా మీ చేతిలోనో ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకోండి. వాటిని మీరు చూడాలన్నమాట. 5 lakhs అంటే 500 రూపీస్ అనుకోండి. ఎన్ని బండిల్స్ వస్తాయి? 500 రూపీస్ అయితే 5 lakhsకి ఒక 10 బండిల్స్ వస్తాయి. కాబట్టి ఆ 10 కూడా ఇప్పుడు మీ ముందు ఉన్నాయి. వాటిని మీరు కళ్ళు మూసుకొని చూడగలుగుతున్నారు. ఆల్రెడీ అవి మీ దగ్గరే ఉన్నాయి. అప్పుడు సడన్గా మనం అన్ఎక్స్పెక్టెడ్గా అంత మనీని చూసినప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా. ఆ హ్యాపీనెస్ని వ్యక్తపరచాలి, మీరు ఫీల్ అవ్వాలి. మీ లోపల నుంచి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అది ఎంత ఎక్కువ మొత్తంలో మీరు ఫీల్ అవ్వగలుగుతారో అంత ఈజీగా మనీ మీ లైఫ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, అలా విజువలైజ్ చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ గాడ్, హార్ట్ పైన చేతి పెట్టుకొని థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నేను కోరుకున్నట్లుగా నాకు 5 లక్షల రూపాయలను ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ మనీ. ఇంత సంతోషంగా నా దగ్గరకు వచ్చినందుకు, నా మీద ఇంత ప్రేమని చూపిస్తున్నందుకు, నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ అని అఫర్మేషన్ చేయాలి. మీ కోరిక ఏదైనా కూడా ఇలాగ చేయాలి. చేసిన తర్వాత అయిపోతుంది కదా. చేశాక ఆ తర్వాత ఏం చేయాలి, చక్కగా ఒక బుక్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఏ ప్రాసెస్ చేశారు, నిద్ర బెడ్ మీద నుంచి కళ్ళు తెరుస్తూనే ఏం చేశారు, గ్రాటిట్యూడ్ తెలియజేశారు. 3 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకున్నారు, చక్కగా గ్రాటిట్యూడ్ తెలియజేశారు. చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. మరలా ఒక 3 సార్లుగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఒక బుక్ అండ్ పెన్ తీసుకోండి. అది వైట్ పేపర్స్ అయి ఉండొచ్చు, ఎల్లో పేపర్స్ అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా కానీ తీసుకోండి. మనకి యాక్చువల్గా ఎల్లో పేపర్స్ మీద రాయండి అని చెప్తున్నారు కాబట్టి ఎల్లో పేపర్స్ తీసుకొని చక్కగా గ్రీనింగ్తో రాయండి. గ్రీన్ సిగ్నల్ అంటే ఏంటి, అది ఏదైనా కానీ పాజిటివిటీ. గ్రీనింగ్ తీసుకొని గ్రీన్తో రాస్తే అది ఒక పాజిటివ్గా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చేసే ప్రతి పని కూడా ఎంత శ్రద్ధతో చేస్తామో అంత సులభంగా మన లైఫ్లో మనం డబ్బును చూస్తాము. మన కోరిక ఏదైనా ఉండొచ్చు, అది డబ్బు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, డ్రీమ్ హౌస్ అవ్వచ్చు, డ్రీమ్ కార్ అవ్వచ్చు, డ్రీమ్ జాబ్ అవ్వచ్చు, మీ ఇష్టం. మీ కోరిక ఏదైనా సరే చేయాల్సిన ప్రాసెస్ ఇదనమాట. అప్పుడు చక్కగా ఒక బుక్ పెన్ తీసుకోండి. ఆ బుక్ పెన్లో ఫస్ట్ రాయాల్సిన లెటర్స్ ఏంటి, ఏం రాయాలి, ఫస్ట్ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్. ఈ విధంగా రాసిన తరువాత మీ కోరిక ఎలా రాయాలి, ఐ హ్యావ్ రిసీవ్డ్ 5 lakhs రూపీస్. అంటే ఆల్రెడీ నేను 5 lakhs రూపీస్ని రిసీవ్ చేసుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసిన తర్వాత ఆ కోరికని ప్రతిరోజు కూడా 11 times రాయండి. అంటే 111 టెక్నిక్ 11 times రాయండి. అదే టైంలో ఒకేసారి రాసేసుకోండి. చక్కగా కూర్చొని ప్రశాంతంగా రాసే ప్రతిసారి కూడా చక్కగా విజువలైజ్ చేసుకుంటూ హ్యాపీగా రాయండి. విత్ ఇన్ 21 daysలో మీ కోరిక ఖచ్చితంగా నిజమై తీరుతుంది. ఈ విధంగా ప్రతిరోజు చేయండి, నమ్మకంతో చేయండి. 21 days పాటు ఒకే నమ్మకంతో ఫస్ట్ డే ఎలా చేశారో 21 days పాటు అలానే చేయండి. ఖచ్చితంగా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీ కోరిక తీరి మీ కళ్ళ ముందు ఏదైతే కోరుకుంటారో అది మీ లైఫ్లోకి ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రియ. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోసం హోపనపన హీలర్ని అండ్ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ని. మన ఈ ఎర్లీ మార్నింగ్ సెషన్స్ అనేవి 365 days ఉంటాయి.
ఒకరోజు ఉండి ఒకరోజు ఉండకుండా అట్లా ఏముండవు. 365 డేస్ కూడా మన సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటే అప్పుడు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అంటే మీరు ఏ రోజైతే ఈరోజు జాయిన్ అయితే ఈ రోజు నుంచి 21 డేస్ పాటు అలా ఒక 21 డేస్ పాటు మీకు సెషన్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఇవి బ్రహ్మ ముహూర్తంలోనే ఉంటాయన్నమాట. ఎందుకు అంటే మీ లైఫ్లో ఖచ్చితంగా 100% రిజల్ట్ ఇచ్చేది బ్రహ్మ ముహూర్తం. కాబట్టి ఎవరైనా సెషన్ జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి హ్యాపీగా సెషన్ జాయిన్ అవ్వండి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సెషన్స్లో, ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే మెడిటేషన్స్ అంత పవర్ఫుల్ అన్నమాట. మన ఈ సెషన్స్లో ఇప్పటికే కొన్ని వందల మంది హీల్ అయ్యారు. ఇప్పుడు మీ వంతు చక్కగా మీ లైఫ్లో మీరు దేన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకున్నా మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. అద్భుతంగా మీరే మార్చుకోగలరు. ఎందుకు అంటే యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావన చేస్తామో దానిని మన జీవితంలో పొందుతాము. ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. దానిని పొందే అర్హత మనకుంది. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు, మీరు కోరుకున్నదే మీ జీవితం అవుతుంది. థ్యాంక్ యూ అండి.